ఘాట్ రోడ్లో స్ట్రక్ అయిపోయినాయన్నమాట. ఇది మొత్తం వీక్ అయిపోయింది, లైక్ ఐస్ క్లోజ్ అయిపోతున్నాయి, నీరసం అయిపోతుంది, లో బీపీ వస్తుంది, ఎట్లుంటుంది అట్లా అయిపోతుంది. ఆటలు కూడా రాలేదు ఘాట్ రోడ్గా. లేకపోతే ఎందుకంటే బాడీ మొత్తం స్ట్రెయిన్ అయిపోయింది. ఇదంతా టీ ఎస్టేట్ అనమాట. ఎట్లుంది పనసకాయ తోట అండి. కేరళలో ఏమంటే పనసకాయలు ఎక్కువ పండిస్తారు. సో ఇదే అండి వ్యూ పాయింట్. ఎట్లుంది, కేక్గా ఉంది కదా. సో ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళిపోదాం. బట్ అంత సేఫ్టీ ఉండదు, వాళ్ళు ఒప్పుకోరు. మనకి లాంగ్వేజ్ కూడా చైన్ ఆఫ్ కర్వ్స్ సౌండ్ ఆరన్ రాస్తుందండి. బట్ మన కొడైకెనాల్ నుంచి అయితే మనమైతే ఇంకా బయలుదేరేసామండి. మన గమ్యం అయితే మున్నార్ వైపు. సో 167 కిలోమీటర్లు ఉంది. సో ఈరోజు 167 కిలోమీటర్లు వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిన అనమాట. కొడైకెనాల్లో ఉండి కిందకి దిగుతా అంటే మాకు ఒక 10 కిలోమీటర్స్ తర్వాత మ్యూజియం అని ఉంటుంది. సో మ్యూజియం వెళ్ళండి ఒకసారి. నేనేమనుకున్నా అంటే డౌన్ కదా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు అనుకున్నా. బట్ డౌన్లో కంట్రోల్ అవ్వడం లేదు సైకిల్ వెయిట్కి. మనకి ఇక్కడ వెళ్ళేటప్పుడు అండి ఒక వాటర్ ఫాల్స్ అయితే ఉంది, చూస్తే చాలా బాగుందన్నమాట. లోపలికి వెళ్ళడానికి సైకిల్ అలా ఉండదు. సో బయట నుంచి చూపించేస్తా, ఎందుకంటే మన టైం లేదు కాబట్టి. ఇదే అనమాట వాటర్ ఫాల్స్, ఆ రోడ్లోనే కనపడుతుంది మనకి. సో కొడైకెనాల్ అండి ఒక టోల్ గేట్ కూడా ఉంటుంది ఘాట్ రోడ్లో. వెళ్తా ఉంటే ఘాట్ రోడ్లో అండి వాటర్ ఫాల్స్. వెళ్ళడానికి మనకైతే వీలు లేదు, కానీ నేత్రానందం చేసుకోవచ్చు. చైన్ ఆఫ్ కర్వ్స్ సౌండ్ ఆరన్ రాస్తుందండి. బట్ మనకైతే ఆరన్ లేదు. ఎల్లో ఉంటాయి కదండి, ఇవి తిరుగుతాయి అన్నమాట. సో ఎప్పుడైనా వెహికల్స్ దానికి గుద్దుకున్నప్పుడు వెహికల్స్ ఓవర్ ఆపక పడకుండా కాపాడుతుంది అన్నమాట. గుర్రం అండి మధ్య రోడ్లో ఉంది, చాలా ఉన్నాయి గుర్రాలు అయితే. సో అక్కడైతే వాటర్ ఫాల్స్ కనపడుతుందండి ఘాట్ రోడ్లో. లొకేషన్ అయితే బీభత్సమండి. అది వాటర్ వచ్చి అక్కడ వాటర్ ఫాల్స్ చూసాముగా, ఆ వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ అంటే ఇది. మార్నింగ్ నుంచి అండి దాదాపుగా 100 కిలోమీటర్స్ రైడ్ చేశాను. టైం వచ్చి ఎగ్జాక్ట్లీ 6. అండ్ ముందర పర్వతాలు కనపడుతున్నాయి కదా, అది దాటితే మనం కేరళలోకి ఎంటర్ అయినట్లు. అంతా తడిచిపోయిందనమాట చెమటికి. అండ్ ముందర చెక్ పోస్ట్ ఉంది. నైట్లో అలో చేస్తారా అలో చేయరా అని అర్థం కావడం లేదు. టమాటో చూడండి, షర్ట్ మొత్తం తడిచిపోయింది అనమాట. ఆటలు కూడా రాలేదు ఘాట్ రోడ్గా. ఘాట్ రోడ్లో స్ట్రక్ అయిపోయినా, ఒక వెహికల్ లేదు. అబ్బా వర్షం వచ్చేలాగుంది. ఛార్జింగ్ కూడా బ్యాటరీ ఎప్పుడైపోతే తెలియడం లేదు. ఇంకా చాలా సేపు అవుతుంది అనుకుంటా. ఫుల్ గాలి, భయం వేస్తుంది అనమాట ఈ ఘాట్ రోడ్లో నైట్లో స్ట్రక్ అయిపోయినాక. ఘాట్ రోడ్లో స్ట్రక్ అయిపోయినాయన్నమాట. ఇక్కడ ఒక షాప్స్ ఉంటే షాప్ దగ్గర అయితే అడిగేసి వేసుకున్నా. ఓ మై గాడ్. నైట్ అయితే మనం ఇక్కడే పడుకోనింది. అంటే నాకు వేరే ఆప్షన్ లేదనమాట. మొత్తం ఘాట్ రోడే, నైట్ అంతా స్ట్రక్ అయిపోయినా. సైకిల్ కూడా ఇక్కడే పెట్టుకొని పడుకొనేసా. సో ఇప్పుడైతే మనం ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోదాము. 27 కిలోమీటర్లు పెండింగ్ ఉంది అంతే. అంటే దాదాపుగా నేను 140 కిలోమీటర్ రైడ్ చేసాము. అసలు పైన ఉన్నామన్నమాట. ఓహో చూడండి, మేఘాల కంటే పైన ఉన్నాం మనం. సో ఇది కేరళ చెక్ పోస్ట్ అనమాట. ఓ చింటూ, నో బాయ్, నో, ఐఎమ్ ఆల్సో యువర్ ఫ్రెండ్. అంతా వాటర్ అనుకోకండి, ఇదంతా వచ్చి మేఘాలు అనమాట. మనం మేఘాల పైన ఉన్నాం. మీకు జూమ్ చేసి చూపిస్తా చూడండి మేఘాలు ఎట్లున్నాయో. అబ్బా 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 ఎన్న లొకేషన్ స్వామి. అసలైతే నేనైతే ఎక్కడ చూడలేదన్నమాట. అంతా ఫొటోస్ తీసుకుంటా అన్నారు. చూడండి ఎట్లుందో. సో మొత్తము ముందర కనపడుతుంది కదండి, అది చాలా పెద్ద మేఘం అనమాట. సో కొద్దిగా జూమ్ చేసి చూపిస్తా చూడండి.
ఇప్పుడు మనం మేఘంని అదేం చెప్తారు, మేఘం మధ్యలో వెళ్దాం అనమాట. సో అందరూ షాక్ అవుతున్నారు సైకిల్లో ఇలాంటి ఘాట్ రోడ్లో. లైక్ ఇక్కడ ఎలిఫెంట్స్ కానీ టైగర్స్ కానీ ఎక్కువ రోడ్లో కనపడతాయని చెప్తారు. చింటూ భాయ్ ఉన్నాడు. చింటూ భాయ్ చూస్తే అరుస్తాడు. చింటూ భాయ్, ఐఎమ్ ఆల్సో యువర్ ఫ్రెండ్ ఓన్లీ అది చెప్తే ఏమండు చింటూ భాయ్. చింటూ భాయ్ దగ్గర తోక ఆడిసినామంటే పైకి వస్తాడు. ఇది ఎంత ఎస్టేట్ అనమాట, టీ ఎస్టేట్. టీ ఎస్టేట్ మనం ముందర ఎక్స్ప్లోర్ చేద్దాము. ఎంత గజిబియన్ మాత్రము. టీ ఎస్టేట్లో అండి వెళ్తా అంటే ఇమ్యూనిటీ ఎక్కువ ఉన్నట్లుంది. దానివల్ల ఏమంటే తెల్లారి చెమట అయితే ఎక్కువ పడిపోతుంది. మనకి కేరళలో అండి ఎక్కువ శాతాలు చర్చిలే ఉంటాయి, అందుకే గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. చూసుకోవచ్చు ఎంత పెద్ద చర్చో ఇది. అంత పనసకాయ తోట అండి. కేరళలో ఏమంటే పనసకాయలు ఎక్కువ పండిస్తారు. అండ్ హాయ్ సార్. సార్ ప్లేస్ నేమ్? కల్లిమాలి వ్యూ పాయింట్. కల్లిమనే వ్యూ పాయింట్. కల్లిమాలి వ్యూ పాయింట్. సో ప్రజెంట్ అయితే మనం ఒక వ్యూ పాయింట్ దగ్గర వచ్చామండి. దీని పేరు వచ్చి కల్లిమాలి వ్యూ పాయింట్ అనమాట. సో అందరికి నమస్కారం అండి. మనం మున్నార్కి అయితే వచ్చేసాము. దాదాపుగా 160 కిలోమీటర్స్, 1 డే 1 నైట్, నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అయితే రైడ్ చేసాము. సో ప్రజెంట్ అయితే మనం మున్నార్లో అయితే ఒక మంచి ప్లేస్కి అయితే వచ్చాము. దాని పేరు వచ్చి కల్లిమల్లి వ్యూ పాయింట్ అండి. సో వ్యూ పాయింట్ చూసుకోవచ్చు ఎంత బాగుందో. అండ్ ఇంకోటి చూస్తా అంటే నాకైతే అమెజాన్ ఫారెస్ట్లో మధ్యలో రివర్ ఉంటుంది కదా, అలా కనపడుతుందండి. సో కిందకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. అక్కడ ఉన్నామండి. అక్కడి నుంచి అయితే ఇట్లా వచ్చాము. ఇంకా సో మనం పైన చూసాంగా, అక్కడికైతే వెళ్తా అన్నా. ఏ బాబా, నేను నిజంగానే ఎక్కువ ట్రెక్కింగ్ చేస్తాను ఈ మధ్యలో. అండ్ వెళ్తే ఏం బాగాలేదు నాది. 4 days నుంచి రెస్ట్ తీసుకుంటా అన్న. లైక్ వీక్ అయిపోయిన బాడీ మొత్తము. ఒక 10 days అయితే మంచి సిటీస్ అయితే కవర్ చేయాలనుకుంటా అన్న. కేరళలో ఇలాంటి లొకేషన్ ఎవరు చూపించిండ్రండి. అది నేను బెట్ కడతా 100%. డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాను మళ్ళీ. మనం ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళి జలగలు ఎక్కించుకొని షూలు పారేసాము. పైన ఉన్నాం కదండి, పైన నుంచి అయితే దాదాపు ఒక 2 kilometers ట్రెక్కింగ్ చేసుకుని వస్తాను. బాడీ మొత్తం వీక్ అయిపోయింది. లైక్ ఐస్ క్లోజ్ అయిపోతున్నాయి, నీరసం అయిపోతుంది, లో బీపీ వస్తుంది, ఎట్లుంటుంది అట్లా అయిపోతుంది. అండ్ చాలా కష్టపడతాను. వీడియోకి ఒక లైక్ చేస్తే ఈ కష్టాన్ని అంతా నేను ఒక పాజిటివ్ మైండ్గా తీసుకుని వెళ్ళిపోతాను. ఇదే అండి వ్యూ పాయింట్. ఎలా ఉంది కామెంట్ చేసేయండి. వెళ్ళు వ్యూ పాయింట్ ఏదో. సో ఇదే అన్నమాట రివర్. సో రివర్ చూసుకుని చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. అండ్ నేనైతే నిజం చెప్పాలంటే ఎంజాయ్ చేయలేకపోతాను, ఎందుకంటే బాడీ మొత్తం స్టెయిన్ అయిపోయింది. సో నాతో పాటు అయితే సరే నేను ఒక అబ్బాయి వచ్చాడు. అతను బైక్లో వచ్చాడు కదా, తెలుసుగా. ఆ అబ్బాయికి అడుగుదాం. బ్రో ఎట్లుంది బ్రో లొకేషన్? సూపర్ బ్రో, మార్వెలస్, ఎక్సలెంట్. నువ్వు బైక్లో వరకు చూడలేదు బ్రో ఇలాంటి ప్లేసెస్. నువ్వు బైక్లో వచ్చావు కాబట్టి కొద్దిగా ఓకే, బట్ నేను చాలా కష్టపడి వచ్చా కాబట్టి నేను ఎంజాయ్ చేయలేకపోతాను. ఇక్కడైతే ఒక బోట్ ఉందండి, నార్మల్ పొడవ, చెక్క పొడవ. ఆడికి వెళ్ళకి ట్రై చేద్దాము, కుదిరితే బోటింగ్ కూడా చేద్దాము. ఎందుకంటే అది చేపలు పట్టే బోట్, అంత సేఫ్టీ ఉండదు. ఆ బోట్కి సంబంధించిన ఓనర్ అయితే ఇక్కడ ఉన్నాడు, అడుగుదాము. మనకి తమిళ్ మలయాళం రాదు, అతనికి హిందీ ఇంగ్లీష్ వచ్చారో తెలియదు. తమిళ్ మలయాళం తెలియదు, తెలుగు ఆంధ్ర. హౌ ఆర్ యూ సార్? సో అన్న అయితే పనసకాయలండి, 1 piece. అబ్బా, ఆంధ్ర టు సైకిల్ హియర్. సైకిల్ అయితే పనసకాయ చేస్తున్నాడు సార్. మలయాళం నేమ్ 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 మలయాళం చెక్క. ఓకే, దీని చెక్క అంటారు అనమాట. వచ్చి ఫిషింగ్ బోట్స్ అనమాట. సో ఆ తాతది కాదు బోటింగ్స్, అందుకని మేము ఎందుకులే వేరే వాళ్ళని వెళ్ళడం లేదు అక్కడికి. పనసకాయ చెట్లండి. అబ్బో, ఎట్లా వెళ్ళాలి కూడా తెలియదు. చరణ్ దారి ఉందా? దారి అయితే ఉందంట. అంటే అప్పుడు వచ్చిన రోడ్లు కాకుండా వేరేది. ఇక్కడ చూస్తున్నట్లయితే ఏవేవో పురుగులు ఉన్నాయి. ఇవి నార్మల్ మన ఊళ్ళో ఉంటాయండి, కానీ ఇక్కడ పాయిజన్ ఎక్కువ ఉంటుంది. అయితే వాటర్ ఇచ్చిందండి పైకి వస్తానే. హాయ్, ఎన్న పడికిరా? వాట్ ఆర్ యూ స్టడింగ్? 6th class. You? 2nd standard. You? 4th standard. Okay. Malayalam. What we say hi in Malayalam? You are singing a song? Hey, sing. అండి లొకేషన్. నెక్స్ట్ వచ్చి మనము హ్యాంగింగ్ బ్రిడ్జ్కి వెళ్తున్నాము. మామూలు మనం హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే చాలా ఫేమస్ కేరళలో. హ్యాంగింగ్ బ్రిడ్జ్ అండి, చాలా మంది అయితే వెళ్తున్నారు. సో ఇక్కడైతే రావడానికి అయితే మనకి వెహికల్స్ ఉన్నాయి.
డిఫరెంట్ కలర్స్, గ్రీన్ కలర్, రెడ్ కలర్, వైట్ కలర్. ఇదే అండి హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఏమంటే కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది అవతల సైడు. సో ఇదే అనమాట హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఇక్కడ ఒక రివర్ ఫ్లో అవుతుంది అండ్ అక్కడ పైన రోడ్ ఉంది కదా, ఇది పున్ముడి రివర్ అనుకుంటా. ఇప్పుడైతే అందమైన అమ్మాయిలు చాలా మంది వస్తున్నారండి. సో ఎవరన్నా రావాలంటే ఇక్కడికి రండి. ఇప్పుడే చూపించాం కదండి, అదే అనమాట డ్యామ్ ఇది. వాటర్ అయితే లెవెల్ తక్కువ ఉంది బట్ చాలా క్లారిటీగా ఉంది. సో ఇక్కడైతే మనకి హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది. అన్న హార్స్ రైడింగ్ ఎవరి కిలోమీటర్ అన్న? 250 మీటర్స్. పేరు వచ్చి రియా. అన్న ఏజ్ అన్న? 5 years ఏజ్. వచ్చి పార్క్ అండి, టికెట్ తీసుకొని రావాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక ఉయ్యాల ఉంది, చాలా పెద్ద ఉయ్యాల అనమాట. అక్కడ ఉంది కదండి, అది వచ్చి పవర్ జనరేటర్ అనమాట. ఎప్పుడైతే వాటర్ ఓవర్ఫ్లో అవుతుందో అప్పుడు అక్కడైతే పవర్ అయితే జనరేట్ అవుతుంది అనమాట. అయితే రీల్ తీసుకోవచ్చు ఇక్కడ వ్యూ పాయింట్లో. మనకు ఫుడ్ అయితే చాలా తక్కువ దొరుకుతుంది అనమాట ఇలాంటి ఘాట్ సెక్షన్స్లో. స్నాక్స్ అయితే ఉన్నాయి. ఇట్లా స్పెషల్ అండి. అన్న ఎన్న ఏమన్నా? పరంబూరి అంటారంట. స్వీట్ ఉంటుందంట, తిని చూద్దాం. మనమైతే తినలేము, కొద్దిగా ట్రై చేసా కానీ బాగాలేదు. కరం పాటు బాగుంది కానీ లోపల మనం తినలేమన్నమాట. చూడండి ఎట్లుందో. బా ఈ పక్క చూసారా క్లియర్ స్కై ఉంది కొద్దిగా. ఈ పక్క చూడండి. ఎంత నేరోగా ఉందో. ఈ పక్క వెహికల్స్ వస్తున్నాయి, టాటా ఇవి ఉన్నాయి కదా తార్, అలాంటి తార్స్ మ్యాక్సిమం తార్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ రెంటల్ వెహికల్స్. నెక్స్ట్ వచ్చి రిప్పుల్ అడ్వెంచర్కి వెళ్తానామంటే జలకన్య ఉందండి. జలకన్య ప్లస్ ఒక మనిషి ఉన్నాడు, ఆ పక్క పిల్లమర్రి రాజు ఉన్నాడు. సో ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఏమేమి ఉంది ఏంటి అని. జిప్ లైన్ వచ్చి 500 రూపీస్. సో మనకైతే వీడియో కూడా క్యాప్చర్ చేస్తారు అనుకుంటా. సో రిప్పల్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే అండి 25 రూపీస్ అయితే ఫీజు కట్టాలన్నమాట. ఆ ఎంట్రీ ఫీజు 25 రూపీస్ కడితే మనకు అలౌ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చి ఒక వ్యూ పాయింట్ ఉంది. అండ్ వ్యూ పాయింట్ ఆల్మోస్ట్ అంతా కామన్గానే ఉన్నాయి కాబట్టి వ్యూ పాయింట్ చూపించడం లేదు. అండ్ వెళ్ళే దారిలో మనకైతే మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, షాపింగ్ లైన్ అనమాట. సో మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మున్నార్ స్టిక్కర్స్ కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో టాయిలెట్స్ కూడా ఉన్నాయన్నమాట. వాటర్ ఫాల్స్కి అయితే ఇంకా కిందకి వెళ్ళాలన్నమాట. ఇదే అనమాట రిప్పల్ వాటర్ ఫాల్. నాకు జీడికాయలు అంటే చాలా ఇష్టం అండి. ఇక్కడ చూస్తున్న జీడికాయలు ఫుల్గా ఉన్నాయన్నమాట. మనమైతే జిప్ లైన్ దగ్గరికి వచ్చాము. బ్రో ఏ నామ్ క్యా? ఎస్ఎన్పురం రిప్పల్ వాటర్ ఫాల్స్ అండి. చూసుకోవచ్చు ఐ లవ్ రివర్ వ్యాలీ అని ఉంది. మనమైతే ఇక్కడ జిప్ లైన్ అయితే ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి వెళ్ళి వస్తాము. సార్ ఆప్కా నామ్? సార్ ముగేష్ సార్ అయితే ఇక్కడ ఉంటారు. సార్ ఆప్కా నెంబర్ తోడా దే దీజియే, ఠీక్ హై. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం అనమాట. ఇక్కడ ఫోటోగ్రాఫర్ అనమాట. సో ఫోటో చార్జెస్ కూడా ఎక్స్ట్రా ఉంటాయి బట్ రీజనబుల్ ప్రైజెస్. సార్ ఆప్కా నామ్? అన్సిల్ సార్ నెంబర్ కూడా కాంటాక్ట్ చేశాను. సార్ దగ్గర మంచి ప్రొఫెషనల్ కెమెరా ఉందండి. సో మనం ఇలాంటి జిప్ లైన్ వెళ్ళేటప్పుడు ఒక వీడియో కానీ ఒక ఫోటో కానీ తీసుకుంటూ వీడియో 300 అండి. మనం ఇలాంటి మెమరీ రైడ్ అనేది వీడియో కంపల్సరీ ఉండాలి.
ఏమండి మన జిప్ లైన్ అయితే కంప్లీట్ అయింది అండ్ వీడియో చూద్దాం ఎంతసేపు ఇస్తారు ఏంటి అని. బ్రో హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు గివ్ ద వీడియో బ్రో? విత్ ఇన్ 1 hour. సో 1 hourలో అయితే మన వీడియో మనకి ఇచ్చేస్తారనమాట. సో ఇదైతే మనకి వాట్సాప్లో సెండ్ చేశారు బ్రో. యూ విల్ సెండ్ దట్ వీడియో ఇన్ వాట్సాప్. సో వాట్సాప్లో అయితే మనకి స్కాన్ ఇచ్చాడు, స్కాన్ చేసి అయితే మనకి వాట్సాప్లో ఇచ్చేస్తారు. అండ్ ఇక్కడ పూల్ తోటి చూసుకోవచ్చు, పూలు ఉయ్యాలన్నమాట. సో అక్కడికి వెళ్ళి ఒకసారి కూర్చొని అయితే ఫోటో తీసుకునేది.